మైనింగ్ యొక్క మేజర్ ఇష్యూస్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చి మైనింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్ అయితే మనం మైన్ చేస్తాం ఆ నాలెడ్జ్ని. ఆ నాలెడ్జ్ డిఫరెంట్ యూజర్స్ చాలామంది ఒక్క యూజరే ఉన్నాడు కదా, డిఫరెంట్ యూజర్స్కి వాళ్ళకి డిఫరెంట్ యూజర్స్ ఉంటాయి. డిఫరెంట్ యూజర్స్కి వాళ్ళకి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. వాళ్ళ అకార్డింగ్గా వాళ్ళకి కావాల్సిన డేటాని మనం మైన్ చేసి ఇవ్వాలి. సో ఏమైంది, ఇప్పుడు ఒక డేటా బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద యూజర్, వాడికి ఆ యూజర్ వన్కి వాడి నీడ్ వన్, యూజర్ వన్కి ఒక నీడ్ ఉంటుంది, యూజర్ టూకి ఇంకో నీడ్ ఉంటుంది. సో ఏ యూజర్ కావాల్సిన డేటాని వాడి నీడ్కి అకార్డింగ్గా మనం డేటాని మైన్ చేయాలి. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఇష్యూ. సో మైనింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ డేటాబేస్. సో డేటాబేస్ నుంచి నువ్వు డేటాని మైన్ చేస్తావు. యూజర్కి వాడిని సాటిస్ఫై చేయడానికి వాడి నీడ్కి కావాల్సిన డేటాని నువ్వు మైన్ చేయాలి. సో ఇట్స్ అన్ టాస్క్. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఇష్యూ. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాను నువ్వు మైన్ చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, ఎందుకంటే ఆ డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, ఎందుకంటే చాలామంది యూజర్స్ ఉంటారు కాబట్టి. సెకండ్ పాయింట్ ఏంటి, సెకండ్ ఇష్యూ ఇంటరాక్టివ్ మైనింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఎట్ మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఒక చెప్పని మనం ఒక సిఎన్ఎస్ఎం బ్రాంచ్లో అని ఫస్ట్ లెవెల్లో మనము ఈ సెర్చ్ చేస్తాం, ఈ ఫిల్టర్ యాడ్ చేస్తాం. అప్పుడు నీకు ఒక 40 మెంబర్స్ వచ్చింది అనుకున్నాం. అప్పుడు విత్ లెటర్ ఎం అని ఎవరైతే లెటర్ ఎంతో స్టార్ట్ అవుతున్నారో, ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని ఫిల్టర్ యాడ్ చేసినాం. లెటర్ ఎంతో స్టార్ట్ అయిన ఒక 10 మెంబర్స్ వచ్చినాం. అందులో ఎంతమంది మేల్స్ ఉన్నారని అడిగినాం అనుకో, అప్పుడు ఏంటి వస్తుంది, 3 వస్తుంది. సో ఇట్లా నువ్వు ఫిల్టర్ యాడ్ చేసిన ఒకటి లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే, ఒకవేళ ఫస్ట్ లెవెల్లో నీకు 40 మెంబర్స్ వచ్చింది, సెకండ్ లెవెల్లో 10 వచ్చింది, లాస్ట్ లెవెల్కి వెళ్ళే వరకు నీకు కావాల్సిన అవుట్పుట్ 10 వచ్చింది, 3 వచ్చిండ్రు మేల్స్. ఎంతో స్టార్ట్ అయినారు, సిఎస్ఎంలో 3 వచ్చింది. ఒకటేసారి ఈ 3 ఒకటేసారి నువ్వు అప్లై చేసిన ఫిల్టరు, నీకు 3 రాదు కదా, అప్పుడు నీకు 3 రాదు. అందుకే ఇది అంటుంది. సో ఇంటరాక్టివ్ మైనింగ్ అనేది చేయాలి మనం నాలెడ్జ్లో, ఎందుకంటే మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఇలా అబ్స్ట్రాక్షన్ మల్టిపుల్ లెవెల్లో యూజ్ చేయాలి మనం. అదనమాట ఇంటర్ మైనింగ్ ఆఫ్ నాలెడ్జ్ చేయాలి. నాలెడ్జ్ని ఇంటరాక్టివ్ వేలో మల్టిపుల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ చేయాలి. ఇట్లా దీన్ని మల్టిపుల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటారు. దట్ ఇన్కార్పొరేటివ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద డొమైన్. ఇప్పుడు మనం డేటా మైన్ చేసేటప్పుడు నీకు కొంచెం ఏదైతే డేటా మైన్ చేస్తున్నావు దానిపైన ఒక బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదైతే డొమైన్ పైన నువ్వు డేటా, సపోజ్ గేమింగ్ డేటా, షేప్స్ డేటాని నువ్వు మైన్ చేస్తున్నావు అనుకున్నావు. సపోజ్ ఏదో ఏఐ సిస్టమ్ టైర్ చేస్తున్నావు విచ్ కెన్ ప్రిడిక్ట్ ద షేప్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. సో నువ్వు షేప్స్ ఉన్న డేటాని నువ్వు మైన్ చేసేటప్పుడు ఆ షేప్స్ గురించి ఇట్లుంటే ట్రయాంగిల్, స్క్వేర్ అని నీకు ఒకటి ఆ డొమైన్ పైన నీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు దాన్ని బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇట్లా ఉంటేనే నువ్వు కరెక్ట్ వేలో నువ్వు డేటాని మైన్ చేయొచ్చు. అందుకే ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ డొమైన్, అది కూడా నీకు కరెక్ట్ ఉండాలి. సో ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూ. అది దాంతోపాటు ఎగ్జాంపుల్ చెప్పిన షేప్స్ అట్లా ఏదైనా కావచ్చు, నీకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా నువ్వు డేటాని మైన్ చేస్తున్నావు, కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి. అలానే ప్రజెంటేషన్ ఆఫ్ విజువలైజేషన్ ఆఫ్ డేటా మైనింగ్ రిజల్ట్స్. ఇప్పుడు నువ్వు అంత మంచి క్వాలిటీ డేటా మైనింగ్ అని చేసి నీకు అవుట్పుట్ను మంచి నాలెడ్జ్ని నువ్వు తీసుకొచ్చినావు డేటా మైనింగ్ చేసి. తీసుకొచ్చినాక ఈ అయితే నువ్వు మైన్ చేసిన డేటాని కరెక్ట్ వేలో నువ్వు రిప్రజెంట్ చేయకపోతే, ఆ ప్రజెంటేషన్ చేయకపోతే, విజువలైజ్ చేయకపోతే, లైక్ చార్ట్స్తోని ఏదో డిఫరెంట్ వేస్ ఆఫ్ ఉంటాయి విజువలైజేషన్కి నువ్వు మైన్ చేసిన నాలెడ్జ్కి. సో నువ్వు కరెక్ట్ వేలో నువ్వు నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయకపోతే వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద మైనింగ్ ఆఫ్ ద డేటా. అందుకే ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ. కరెక్ట్ వేలో నువ్వు ప్రజెంట్ చేయాలి, విజువలైజ్ చేయాలి నువ్వు మైన్ చేసిన డేటా మైనింగ్ యొక్క రిజల్ట్స్ని. అలానే హ్యాండిలింగ్ నాయిసీ ఇన్కంప్లీట్ డేటా. నాయిసీ అంటే ఎర్రర్, ఏదైతే డేటా లోపల ఎర్రర్స్ ఉంటాయి దాన్ని నాయిసీ డేటా అంటారు. ఇన్కంప్లీట్ డేటా అంటే ఏదైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్న ఒక డేటాలో దాన్ని ఇన్కంప్లీట్ డేటా అంటారు. సో దీన్ని హ్యాండిల్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే మరి యూజింగ్ డేటా క్లీనింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ వాడి ఏదైతే ఇష్యూ ఉందో హ్యాండిలింగ్ నాయిసీ అండ్ ఇన్కంప్లీట్ డేటా ఆర్ హ్యాండిలింగ్ ఎర్రర్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్ డేటాని ఈ డేటా క్లీనింగ్ అనే మెథడ్ వాడి దాన్ని హ్యాండిల్ చేస్తాడు, ఈ ఇష్యూని సాల్వ్ చేస్తాడు. ఈ లాస్ట్ పాయింట్ ఏది, ఎఫిషియన్సీ అండ్ స్కేలబిలిటీ ఆఫ్ డేటా మైనింగ్ ఆల్గరిథం. ఏదైతే ఇప్పుడు సపోజ్ నువ్వు డేటా మైన్ చేసేటప్పుడు నువ్వు సపోజ్ 100 రికార్డ్స్ సెర్చ్ చేసినా సేమ్ అవుట్పుట్ రావాలి, 1000 రికార్డ్స్ సెర్చ్ చేసినా కూడా నీకు సేమ్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి నువ్వు. ఓకే, అర్థమవుతున్నా? 100 రికార్డ్స్ అయినా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి, అలానే 1000 రికార్డ్స్ కూడా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో
అయితే డేటా మైనింగ్ ఆల్గోరిథం మనం వాడుతున్నామో మైన్ చేసేటప్పుడు, సో కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ వచ్చి చాలా అమౌంట్ ఉన్నప్పుడు వేరే రిజల్ట్స్ వచ్చినాయి అనుకో, ఇట్స్ నాట్ ఎఫిషియెంట్ ఆల్గోరిథం అన్నట్టు. సో అలానే స్కేలబిలిటీ ఉండాలి. మనం రికార్డ్స్ పెంచడం వల్ల, సర్చింగ్ చేయడం వల్ల అక్కడ నీకు వచ్చే అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ అయిన డేటా అనేది రాంగ్ రావద్దు. అలా దాన్ని స్కేలబిలిటీ ఉంటుంది. దాన్ని ఇంకా కరెక్ట్ ఉండాలి, వచ్చిన డేటా సేమ్ ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, స్కేలబిలిటీ ఉంటుంది. బేస్డ్ ఆన్ అయితే నువ్వు డేటా మైనింగ్ ఆల్గోరిథం వాడతావు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అదే అనమాట ఎఫిషియెంట్ స్కేలబిలిటీ ఆఫ్ డేటా మైనింగ్ ఆల్గోరిథం అనేది. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ ఇన్ డేటా మైనింగ్. These are the top 6 major issues in data mining.